రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది కదా గాయ్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా హైలైట్సే ఉన్నాయి. ఈ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది మన 'ప్రభాస్' గారి స్పీచ్ గురించి. 'ప్రభాస్' గారి స్పీచ్ అయితే మామూలుగా లేదు. మామూలుగా 2, 3 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోయే 'ప్రభాస్' గారైతే ఈ ఈవెంట్‌లో చాలానే మాట్లాడాడు. ఇంకా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన తీరు గూడా చాలా బాగా డెవలప్ చేశారనే జెప్పాలి. ఇంకా కామెడీ గూడా చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఆయన అన్న విషయాలైతే చాలా హైలైట్ అయితే అవుతా ఉన్నాయి. ఈ క్లైమాక్స్ గురించి స్పెసిఫిక్‌గా అయితే జెప్పారు. క్లైమాక్స్ ఒక కొత్త పాయింట్‌లో ఇంతవరకి ఎటువంటి సినిమాలో రానటువంటి పాయింట్‌లయితే క్లైమాక్స్ ఉండబోతుందనేసైతే క్లారిటీగా మనకైతే అర్థమవుతోంది 'ప్రభాస్' గారి స్పీచ్ ద్వారా. అయితే ఇప్పుడు ఈ మూవీ హిట్ కొట్టబోతుందా? ఫ్లాప్ కొట్టబోతుందని మీకనిపిస్తా ఉంది. నాకైతే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు ఈ మూవీ మీద. జస్ట్ ఫన్ కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే వెళ్ళొచ్చు ఈ మూవీకైతే. 'ప్రభాస్' గారిని ఒక కామెడీ, హర్రర్‌లో అయితే మనం ఊహించుకోగలమా? ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్‌ల మీద గాని, ఇంకా లుక్కుల మీద గాని, సాంగ్స్ మీద గాని చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఈ ట్రోల్స్‌నన్నిటిని వెనక్కి తోస్తూ నిన్న 'ప్రభాస్' గారి స్పీచ్ అయితే ఎక్కడికో వెళ్లి నిలబడిందని చెప్పాలి. ఖచ్చితంగా ఈ మూవీతో హిట్ కొడతారని మీరనుకుంటున్నారా? నాకైతే అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు మూవీ మీద. మీకెటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? ఒకవేళ మీకు ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే 'ప్రభాస్' గారిని కామెడీ రోల్‌లో చూడగలము అనేసని ఎలాంటి రోల్‌నైతే మీరు ఇష్టపడతారు? గోస్ట్ క్యారెక్టర్‌లో కనపడుతున్న రోల్ గురించా? లేదా ఫన్ అండ్ కామెడీ వేలో నడుస్తున్న 'ప్రభాస్' గారి గురించా? ఈ ట్రైలర్ ద్వారా మనకి అర్థమైంది 2 క్యారెక్టరైజేషన్‌లో 'ప్రభాస్' గారే చేస్తున్నారనేసి. దీంట్లో మీకు బెస్ట్ అనిపించింది ఏది? దాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నాకైతే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు గానీ, ఒకవేళ కొన్ని పాయింట్లు గాని, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గాని మూవీలో ఉండి, జస్ట్ యావరేజ్ టాక్ అనిపించుకున్నా గానీ, ఆయన కటౌట్‌కి, ఆయనకున్న మార్కెట్‌కి మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫ్లాప్ టాక్ వచ్చినా మూవీకైతే ఎటువంటి నష్టము ఉండదు. ఎందుకంటే 'ప్రభాస్' అన్న మార్కెట్ అట్లుంది. ఆల్ ఓవర్ ఇండియానే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది. ఎక్కడెక్కడికెళ్ళినా నువ్వు 'బాహుబలి', 'ప్రభాస్' అంటే గుర్తుపట్టగలరు. పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా వెళ్ళగలిగేది 'ప్రభాస్' అన్న ఒక్కడే. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. అంత క్రేజున్న హీరో గాబట్టి, ఈ మూవీ జస్ట్ ఊరికే ఒక యావరేజ్ టాకొచ్చినా కూడా సరే, మూవీకొచ్చే నష్టం ఎటువంటి నష్టము లేదు. కాబట్టి ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 'ప్రభాస్' అన్న కోసమే మూవీకి వెళ్ళే వాళ్ళు ఎంతమందున్నారో, 'ప్రభాస్' అన్న డై హార్ట్ ఫ్యాన్స్ ఎంతమందున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ జనవరి 9థ్ ఈ మన 'రాజాసాబ్' అయితే రిలీజ్ అవుతా ఉంది. 'రాజాసాబ్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరూ గట్టిగా ఒక లైక్ ఏసుకోండి వీడియోకి. నేనైతే 'రాజాసాబ్' మూవీకి కంపల్సరీ వెళ్తాను. మన ఛానెల్‌లో అయితే రివ్యూ వస్తుంది ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. 'ప్రభాస్' అన్న కటౌట్‌కి ఈ క్యారెక్టరైజేషన్‌లు ఎలా ఉండబోతున్నాయో ఆ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. మూవీ చూడకుండా మనం ఏది డిసైడ్ చేయకూడదు కాబట్టి, ఈ జోనర్‌లో కూడా 'ప్రభాస్' అన్నని మనం చూడగలమా? ఈ జోనర్‌లో ఇంకా మూవీస్ 'ప్రభాస్' అన్న చేయాలని మీరు కోరుకుంటున్నారా? లేదంటే నాకు గూడా ఈ జోనర్‌లో 'ప్రభాస్' అన్ననే కొత్తగా చూడబోతున్నానా? చూడబోయేది మన కామెడీ, యాక్షన్ అండ్ మళ్ళీ ఒక థ్రిల్లర్ ఒక గోస్ట్ క్యారెక్టరైజేషన్‌లో 'ప్రభాస్' అన్నని మనం చూడబోతున్నాం అనేసి నాకు గట్టి నమ్మకం ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వెళ్ళే ముందు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.